పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్కి గాయాలైనవి. అంతేకాకుండా సింగపూర్లోని స్కూల్లో మంటలు చెలరేగి ఆయన చిన్న కుమారుడికి అయిన గాయాలకి సంబంధించి ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది సర్వత్రా సోషల్ మీడియాలోని సెర్చ్లు చేస్తున్నారండి. ఇందులో భాగంగా ఆయన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు స్వల్ప గాయాలైనవి. కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లోడు కాబట్టి ఆ టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక పొగ కారణంగా ఊపిరాడక కాస్త అస్వస్థతకి లోనయ్యాడు. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఊపిరాడకపోవడం, పొగ లోపలికి వెళ్తే పిల్లలకి ఆ బ్రీత్ ప్రాబ్లం వస్తుంటుంది. ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండే విధంగా ఉంటుందని చెప్పి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఆయనకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే లోపలికి పొగ వెళ్ళింది కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవుతుంది. అది ఊపిరితిత్తులకు కానీ లేకపోతే గుండెకు సంబంధించిన అంశాల్లో కానీ దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందన్నదిగా అన్న దాని మీదే సర్వత్రా ప్రతి ఒక్కరిలోని కూడా వస్తున్న ఆందోళన. ఇక మరొక వైపు ఆసుపత్రిలో మార్క్ శంకర్కి కొనసాగుతున్న చికిత్స సింగపూర్లోని ఆసుపత్రిలో పవన్ కుమారుడికి ఈ చికిత్సను అందించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్కు వెళ్ళాలని పవన్కి వాళ్ళ నేతలందరూ కూడా చెప్పారండి. ఎందుకంటే అబ్బాయికి ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ టెన్షన్లో ఉంటారు. ఒక్కసారిగా మనం స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఏదైనా ఒక ప్రమాదం జరిగిందో, అది చిన్న ప్రమాదం అవనండి, పెద్ద ప్రమాదం అవనండి, ఆ తల్లి గుండె అల్లాడిపోతుంది ఏం జరుగుంటుందో అని. అగ్ని ప్రమాదం అంటే అసలు ఏం జరిగింది, టెన్షన్ మినిట్ టు మినిట్. ఈయన చూస్తే ఏజెన్సీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే వాళ్ళ శ్రీమతి ఉన్నారు, అయినప్పటికీ కూడా ఒక పక్క కొడుకుకి ఆ రకమైన పరిస్థితి ఉంది, ఇమీడియట్గా వెళ్ళి ఆయన చూడాలి. మరొక వైపు అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రులతోటి ఈయన ప్రత్యేక సమావేశం ఉన్నది. అక్కడి నుంచి ఇమీడియట్గా వస్తే ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఏమైపోతుంది అని చెప్పి, అంటే ఒక నాయకుడు ఆలోచన సరళి ఒకసారి ఇక్కడ మనం చూడాలండి. చిన్నపిల్లాడు కన్న కొడుకుకి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, తనకి గాయాలైనప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా సరే ఆయన ఆలోచన, ఆయన తపనంతా కూడా ఫోన్లోనే పరామర్శించి ఇక్కడ కార్యక్రమం ముగించుకోండి నేను వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే నేతలందరూ కూడా చెప్పారట, అధికారులందరూ కూడా చెప్పారట, సార్ ఇంకొక రోజు మన ప్రోగ్రాం పెట్టుకోవచ్చండి, మీరు వెళ్ళండి దయచేసి మూవ్ అవ్వండి అని. లేదు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న స్కెడ్యూల్ కదా, వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు, వాళ్ళ బాధలు నాతో చెప్పుకోవడానికి చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం కాదు, ఇక్కడ సమస్యలు నేను పరిష్కరించి అప్పుడు వెళతాను అని చెప్తే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడో, ఒక డిప్యూటీ సీఎంగా, ఫారెస్ట్ మినిస్టర్గా తన విధులను ఇంత సక్రమంగా నిర్వహిస్తున్న, విధులు నిర్వహించడం ఒక అంశం అండి, ఒక పక్క ఈ టెన్షన్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా. సో పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని వాళ్ళందరూ కూడా సూచించినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిసి వెళ్తానంటున్న పవన్ కళ్యాణ్, ఇది నిదర్శనం. అరకులోని కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటాను. కురిడి గ్రామ ప్రజల సమస్యలు ఎన్నో ఏళ్లపెట్టి ఉన్నాయి, వాటిని సమస్యలు తెలుసుకుండి మాత్రమే నేను వెళ్తాను. తనకేం లేదు, భగవంతుడు ఉన్నాడు, చల్లగా చూస్తాడు. స్వల్పగాయాలని నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇదండి ఆయన మాట్లాడిన మాటలు. నా కోసం ఎంతోమంది ప్రజలు పిల్లలు ఉన్నారు, మా అబ్బాయికి ఈరోజు జరిగి ఉండొచ్చు కానీ తనకి చికిత్స చేయడానికో లేకపోతే వేరే రకమైన సఫర్సులు చేయడానికో అక్కడ మనుషులు ఉన్నారు, ఆ ఇబ్బంది ఏమీ లేదు, తను హ్యాపీగా ఉంటాడు. కానీ ఇక్కడ సమస్యలు నేను మాత్రమే పరిష్కరించగలను. చూడండి తను ఏ రకంగా తను ఆలోచిస్తున్నాడు అన్నదాన్ని గిరిపుత్రుల మీద. నా పిల్లడికి చాలామంది వస్తారు అక్కడ తన చికిత్స చేయించడానికో లేకపోతే డాక్టర్లు అవనియండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా చూసుకోవడానికి చాలామంది వస్తారు. కానీ ఇన్ని ఏళ్ళ పెట్టి కష్టాల్లో ఉన్న కురిడి గ్రామస్తులకి నేను మాత్రమే నిలబడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు, ఈ ఒక్క రోజు కోసం వాళ్ళు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు, అది నేను నెరవేరుస్తాను, అప్పుడే నేను వెళతాను అని చెప్పి ఆయన ఆగిపోయాడు. అల్లూరు జిల్లా వాళ్ళ సమస్యలు, గ్రామ సమస్యలు, కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున పూర్తి చేసి వెళ్తానన్న పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి కార్యక్రమాలని
అక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి చేస్తారు. ఒక మనుషులు వెళ్తుంటే చేస్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా ఉంటే ఇంకా విస్తృతంగా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారు. అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో అది ఆయనకి ఇష్టం లేదు. ఒక్క తన మనసులో ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుందండి. చిన్నపిల్లోడికి జరిగిందంటేని. రక్త సంబంధం కదా! ఎవరికన్నా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఉంటుంది. ఎవరి పిల్లలకన్నా సరే అల్లాడిపోతుంటారు. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, ఏదో నడుస్తానో పరిగెడతానో పడిపోయి ఏదన్నా చిన్న మోకాలకి దెబ్బ తగిలితేనే కళ్ళంట నీళ్లు పెట్టుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అయ్యో ఏం జరిగింది ఏం జరిగిందని పిల్లడికి. అలాంటిది ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఒళ్ళు గొగురు పొడిచేలా ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల నిజంగా ఎవరికీ జరగకూడదు, తనకి కూడా ఏం జరగలేదు. కానీ ఆ సీన్ చూస్తే ఎలా ఉంది, ఆ పెద్ద నిచ్చెన మీద తీయడం, అక్కడ ఎవరో కార్మికులు పనిచేసుకుంటున్నారు.